బ్రెస్ట్ క్యాన్సర్ గురించి. ఇప్పుడు ఉమెన్ లో చాలా రెగ్యులర్ గా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంటుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి? అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఈ ఏజ్ గ్రూప్ కే వస్తుందా లేదా ఎవరికైనా రావచ్చా? దీన్ని వస్తే ఎలా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏం ట్రీట్మెంట్ ప్లాన్? అంటే చాలా మంది చాలా డిస్కరేజ్ అయిపోతుంటారు, చాలా మెంటల్ ట్రామా గురవుతుంటారు. సో వాట్ అబౌట్ ఇట్? సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా విమెన్ లో మోస్ట్ కామన్ క్యాన్సర్. యాక్చువల్ గా చాలా రోజుల వరకు బ్రెస్ట్ క్యాన్సర్ వాజ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. రీసెంట్ గా లంగ్ క్యాన్సర్ హస్ బికమ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ గ్లోబలీ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో లేని ఉంటాయండి. చాలా ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో ఉన్న కూడా ఉంటాయి అనమాట బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవడానికి. యంగర్ ఏజ్ గ్రూప్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇండియాలో చాలా ఎక్కువ. గ్లోబల్ గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 50 years పైబడిన వాళ్ళు చూస్తే ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక డికేడ్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం అనమాట. యంగ్ ఏజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ ది ఇండియన్ పాపులేషన్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా లోకలీ అడ్వాన్స్డ్ గానే కనిపిస్తుంది. వేరాజ్ ప్రపంచవ్యాప్తంగా 80% బ్రెస్ట్ క్యాన్సర్స్ వెస్ట్ లో కనుక చూస్తే అది చాలా ఎర్లీ స్టేజ్ లో, అంటే స్టేజ్ 1 లో డిటెక్ట్ చేస్తాం. ఇండియాలో ఎక్కువ వరకు బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 2, స్టేజ్ 3 లో డిటెక్ట్ చేస్తాం. ఇంకా ఒక 30% బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 4 లో కూడా డిటెక్ట్ అవుతాయి అన్నమాట ఇండియాలో. సో యంగర్ ఏజ్ గ్రూప్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. నేను ట్రీట్ చేసిన యంగెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ 20 year old. సో నో ఏజెస్ ఎక్సెప్టెడ్, కానీ వయసు పెరిగే కొద్ది బ్రెస్ట్ క్యాన్సర్స్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతిలో లేదు. అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా ఒక 10 to 15% బ్రెస్ట్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుంది. అది మనం మార్చుకునేమో. యంగర్ ఏజ్ ఫర్ మినార్టీ అంటే చిన్న వయసులో పీరియడ్స్ రావడం, ఆర్ ఎల్డర్లీ ఏజ్ అంటే పెద్ద వయసు వరకు పీరియడ్స్ కంటిన్యూ అవడం, 55 years పైబడి కూడా పీరియడ్స్ ఎవరికైతే వస్తాయో, మెన్స్ట్రువల్ సైకిల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉన్నది. నలిపారస్ ఉన్నాయి, వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉన్నది. ఇవన్నీ మనం మార్చుకోలేని ఫ్యాక్టర్స్, మన చేతుల్లో లేని ఫ్యాక్టర్స్. కానీ మన చేతుల్లో ఉన్న ఫ్యాక్టర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించుకునే ఫ్యాక్టర్స్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం, 1 year వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అడిక్వేట్ గా చేయడం. ఇదే కాకుండా యంగర్ ఏజ్ టు హ్యావ్ చిల్డ్రన్, వయసు పెరిగే కొద్ది 35 years పైబడి ప్రెగ్నెంట్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఎందుకు ఇది అంటే, ఏదైతే ప్రెగ్నెన్సీ ఉంటుందో అప్పుడు బాడీలో హార్మోన్స్ అనేది చాలా హై లెవెల్స్ లో ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేది చాలా హై లెవెల్స్ లో ఉంటాయి అన్నమాట. సో వయసు పెరిగే కొద్ది ఏమైపోతుందంటే బ్రెస్ట్ లో కూడా అబ్నార్మల్ సెల్స్ ఫార్మ్ అయ్యే రిస్క్ ఉంటుంది. వాటికి సడన్ గా ఇంత హై లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఎక్స్పోజర్ రావడం వల్ల అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయితే ఫస్ట్ 1 year కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక రీజన్ అన్నమాట. సో 35 years పైబడిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కనుక వస్తే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నల్లిపారస్ అంటే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో ఇంకా సెల్స్ లో మెచ్యురేషన్ రాకపోవడం, అబ్నార్మల్ సెల్స్ ఉండడం, వాళ్ళకి హై ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఎక్స్పోజర్ రావడం ఆ సెల్స్ కి, ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కి పుష్ చేసే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. అది యంగ్ ఏజ్ లో ప్రెగ్నెన్సీ అయిపోయింది అనుకోండి, అక్కడ ఇంకా ఈ ప్రాబ్లం లేకుండా ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హై లెవెల్స్ లో ఉండడం వల్ల నార్మల్ బ్రెస్ట్ సెల్స్ కూడా మెచ్యురేషన్ తొందరగా ఫామ్ అయ్యి అవి మెచ్యూర్ బెటర్ గా అయ్యి క్యాన్సర్ గన్నీగా తగ్గుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్. దిస్ తగ్గించుకున్నారు. స్మోకింగ్, ఆల్కహాల్ దూరం ఉంటాం. ఇందాక కూడా ఈ వీడియోలో చెప్పాను, ఆల్కహాల్ వల్ల ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అది దానికి దూరంగా ఉండటం. ఇవి కాకుండా హెల్తీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ చాలా పెరుగుతుంది. సో మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే చాలు బ్రెస్ట్ క్యాన్సర్ డ్రాస్టిక్ గా తగ్గుతుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ ని, మన కంట్రోల్ ఉన్న ఫ్యాక్టర్స్ మీద మన దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయించుకుంటాం. దీన్ని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 20%. ఏ ట్రీట్మెంట్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అంత తగ్గలేదండి, స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల తగినంత. సో ట్రీట్మెంట్ కంటే స్క్రీనింగ్ వల్లే బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ డ్రాస్టిక్ గా తగ్గాయి అన్నమాట. సో స్క్రీనింగ్ మీద ఫోకస్ చేయడం చాలా అవసరం. సో మనకి ఒక టబు ఉంటుంది, అసలు ఎందుకు మనం వెళ్ళాలి, ఉమెన్, ఎల్డర్లీ ఉమెన్ బేసిక్ గా. సో అదంతా మనం తీసేసి ఈవెన్ ఎవర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వెళ్ళి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేస్తే బెటర్ అని. అంటే టాబు అన్నది సింపుల్ వే ఆఫ్ టెలింగ్ పీపుల్ ఇస్, ఇఫ్ యూ అన్ఫార్చునేట్లీ ఆర్ డయాగ్నోస్డ్, మీకు డయాగ్నోస్ అయింది అనుకోండి, the kind of surgery, the kind of chemotherapy and radiation will cause more cosmetic damage than detecting it in a much early stage అన్నమాట. సో ఆ టాబు మనం ఎంత దూరంగా పారిపోయినా బాడీలో జరిగే చేంజెస్ మన కంట్రోల్లో లేవు. మనం అది అర్థం చేసుకోవాలి. We will have to submit at some point and understand మన బాడీలో మనం కంట్రోల్ చేయని కొన్ని సెల్స్ ఉంటాయి, అవి పెరిగితే మనం ఏం చేయలేము. అవి గుర్తించడం మనం చేయగలిగేది, గుర్తించే ప్రయత్నం మనం చేయటం చాలా అవసరం. యాజ్ యు సెడ్, ఈవెన్ ఎర్లీ ఏజెస్ లో కూడా వస్తుంది, ఎల్డర్లీ లో కూడా వస్తుంది. అసలు ఏంటి దీని సిమ్టమ్స్ ఏంటి, ఎందుకు ఇలా ఉంటే మనం వెళ్ళి స్క్రీనింగ్ చేయించుకోవాలి, మనం వెళ్ళి డయాగ్నోస్ చేయించుకోవాలని ఎలా తెలుసు?
ఎనీ అబ్నార్మాలిటీ ఇన్ ద బ్రెస్ట్ ఆఫ్టర్ మీనోపాజ్ అంటే నెలలు ఆగిపోయిన తర్వాత బ్రెస్ట్ లో బ్లడ్ కట్ట నిప్పుల నుంచి డిశ్చార్జ్ వచ్చినా అవి నెగ్లెక్ట్ చేయకూడని చాలా పెద్ద సిమ్టమ్స్ అన్నమాట. సో పీరియడ్స్ ఆగిపోయి బ్రెస్ట్ లో ఎటువంటి హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు బ్రెస్ట్ లో చేంజెస్ వస్తాయి. స్కిన్ చేంజ్ కావచ్చు, రొమ్ము లోపల గెట్లు కావచ్చు, నిప్పుల నుంచి డిశ్చార్జ్ కావచ్చు, నిప్పులు వెనకాల వెళ్ళిపోవటం, అండర్ ఆర్మ్స్ స్వింగింగ్, ఇలాంటి ఏ సిమ్టమ్ వచ్చినా అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నమాట ఇవన్నీ. అదే మెన్స్ట్రేటింగ్ విమెన్ ఏమవుతుందంటే వీళ్ళు చాలా అగ్రెసివ్ ఉంటారు అన్నమాట. మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఏంటంటే బాడీలో సైక్లికల్ గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ మారుతూ ఉంటాయి. దానివల్ల బ్రెస్ట్ డెన్సిటీ, బ్రెస్ట్ లో చేంజెస్ రావడం జరుగుతుంది అనమాట. సో వాటిలో కొన్ని రకాల గెట్టలు మనకి పెరుగుతున్నట్టు కనిపించవచ్చు, కొన్ని తగ్గుతున్నట్టు కనిపించవచ్చు అనమాట. ఏవైతే మారుతా ఉండే, పెరుగుతూ తగ్గుతూ ఉండే, ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం చాలా తక్కువ మొట్టమొదటిగా. కానీ మీకు ఇవి ర్యాపిడ్ గా పెరుగుతున్నాయి, నొప్పి లేకుండా ఈ గడ్డలు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెయిన్లెస్ లంప్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ, పెయిన్ఫుల్ లంప్స్ కంటే. డేంజరస్. పెయిన్లెస్ గా ఉన్నాయండి, నేను అందుకే నెగ్లెక్ట్ చేశానని చాలా మంది అంటారు. పెయిన్లెస్ గా ఉంటేనే ఇంకా పెద్ద ప్రాబ్లం అంటే అది గుర్తుపెట్టుకోవాలి. విమెన్ లో ఈ వీడియో నుంచి వాళ్ళు ఒక లెసన్ నేర్చుకోవాలి అంటే పెయిన్లెస్ బ్రెస్ట్ లంప్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి. పెయిన్ఫుల్ ఈజ్ యాక్చువల్లీ నార్మల్ యాక్చువల్లీ పెయిన్ఫుల్ అనేది నార్మల్ అన్నమాట. ఎందుకంటే ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల బ్రెస్ట్ చేంజెస్ ఎగ్జాక్ట్లీ. సో బ్రెస్ట్ సోర్నెస్ అది ఉంటుంది, కానీ లంప్ ఉండి అది పెయిన్లెస్ గా ఉంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో డాక్టర్, నాది కరెక్టో కాదో నాకు తెలియదు, నేను కూడా ఎక్కడో విన్నాను. సో మేల్స్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? యా, మేల్స్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందండి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య తీసుకుంటే 1% బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్సో అక్కర్ ఇన్ మేల్. సో ఈ మామరీ గ్లాండ్ అన్నది రూడిమెంటరీగా ఉంటుంది మేల్ గా. సో ఒబేసిటీ, కొన్ని రకాల హార్మోనల్ థెరపీ, ప్రాస్టేట్ కొన్ని హార్మోనల్ థెరపీ వాడతారు, దానివల్ల గైనకోమాస్టియా రావచ్చు. కొన్ని రకాల కెమికల్స్ ఎక్స్పోజర్ రావడం వల్ల కూడా ఈ బ్రెస్ట్ లో మేల్స్ లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో మెన్ కూడా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఇది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఎవరికైతే గైనకోమాస్టియా ఉంటుందో వాళ్ళలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాగేమైనా ఉంటే మాత్రం బ్రెస్ట్ లో చెస్ట్ లో ఏమైనా వారికి లంప్ తగులుతున్నా, అది పెరుగుతున్నట్టున్నా, నిప్పుల్ ఎరోడ్ అయిపోయినట్టున్నా, అల్సరేషన్ ఉన్నా ఖచ్చితంగా జెంట్స్ కూడా వెళ్ళి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. మా క్యాన్సర్ రాదు, బ్రెస్ట్ లో రాదు అనేది నోబడీ ఈజ్ ఎగ్జామ్టెడ్ అండి, వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మెయిల్స్ లో ఇంకా ఎక్కువ చూసేది ప్రోస్టేట్ క్యాన్సర్. సో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే దాన్ని ప్రివెంట్ చేసే మెజర్స్ ఏంటి? సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఎల్డరీ మెన్ లో చాలా కామన్ చూస్తాం. అంటే 65 పైబడిన వాళ్ళలో ప్రాస్టేట్ సైజ్ పెరగడం చాలా కామన్ గా జరుగుతుంది అన్నమాట. అది టెస్టోస్టెరాన్ ఒక హార్మోన్ ఎఫెక్ట్ ఉండటం వల్ల ఈ ప్రాస్టేట్ సైజ్ నార్మల్ గా పెరుగుతుంది. ఈ నార్మల్సీ నుంచి ఎబరెన్సీ వస్తాయి, అంటే ఈ సెల్స్ డిస్రెగ్యులేట్ గా పెరిగితే అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటాయి. సో కాంట్రిబ్యూటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే టెస్టోస్టెరాన్. లైక్ విమెన్ ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ మీనోపాజ్ తర్వాత ఆగిపోతుంది, మెన్ లో అలాంటి మీనోపాజ్ ఉండదు అనమాట. సో టెస్టోస్టెరాన్ డెత్ వరకు ఉంటుంది, రిలీజ్ అవుతానే ఉంటుంది. దాని ప్రభావం వల్ల ప్రాస్టేట్ పెరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రొటెక్టివ్ గా ఏంటి అంటే ప్రివెన్షన్ అన్నిటికంటే ముందు స్క్రీనింగ్ కోసం PSA అని ఒక టెస్ట్ చేయడం. రీసెంట్ గా యాక్చువల్లీ 2 days బ్యాక్ ఒక న్యూ ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఒక ఆర్టికల్ వచ్చింది అనమాట. వాళ్ళు స్పూటమ్ నుంచి స్పిట్ నుంచి కూడా వాళ్ళు ఒక రకమైన టెస్ట్ చేస్తారనమాట, పాలిజెనిక్ రిస్క్ అనాలిసిస్ అని చెప్పి. స్పూటమ్ లో వాళ్ళు ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ని డిటెక్ట్ చేసి MRI లో PSA వాల్యూ పెరగని వాళ్ళలో కూడా, MRI ఎటువంటి చేంజెస్ లేని వాళ్ళలో కూడా వాళ్ళు ప్రాస్టేట్ క్యాన్సర్ ని గుర్తించడం ఈ టెస్ట్ ద్వారా జరిగింది అనమాట. సో రానున్న రోజు ప్రాబబ్లీ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ రావడం వల్ల ఈ స్పిట్ ద్వారా మనం ప్రాబ్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ గుర్తించే అవకాశం ఉంది. సో స్క్రీనింగ్ ఇస్ వన్ ఈజియెస్ట్ వే ఆఫ్ డిటెక్టింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీ ఆర్ ప్రాస్టేట్ క్యాన్సర్ క్యూర్ చేసే అవకాశాలు స్క్రీనింగ్ వల్ల చాలా ఎక్కువగా ఉంటాయి. సో డాక్టర్, ఈ అన్ని క్యాన్సర్స్ కి మనకి బాగా తెలిసిన ట్రీట్మెంట్ వచ్చేసి కీమోథెరపీ. సో కీమోథెరపీ అనగానే అందరూ ఎలా అంటే చాలా భయపడిపోతుంటారు, జుట్టు రాలిపోతుంది, చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అని, మెంటల్లీ చాలా స్ట్రెస్ తీసుకుంటుంటారు, ఎమోషనల్లీ డిప్రెషన్ లో వెళ్ళిపోతుంటారు. కీమోథెరపీ అంటే అంత లైఫ్ థ్రెట్ కింద. కీమోథెరపీ అంటే ఏం లేదంటే బాడీలో కీమోథెరపీ అనేది ఒక మెడిసిన్ వెళ్ళి బాడీలో డివైడింగ్ సెల్స్ ని చంపేస్తుంది. క్యాన్సర్ లో ఉండే బేసిక్ ప్రాపర్టీ ఏంటంటే అది డివైడ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, సెల్స్ డిస్రెగ్యులేటెడ్ గా డివైడ్ అవుతుంది. సో ఆ డివైడింగ్ సెల్స్ మీద కీమోథెరపీ ప్రభావం చూపించి క్యాన్సర్ సెల్స్ చంపుతుంది. కానీ బాడీలో నార్మల్ సెల్స్ కూడా డివైడ్ అవుతాయి. నోట్లో లేయర్ కానీ, స్కిన్ కానివ్వండి, హెయిర్ పాలికల్స్ కానివ్వండి, బ్లడ్ సెల్స్ కానివ్వండి, ఇవన్నీ డివైడ్ అవుతాయి. సో కీమోథెరపీ వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతాయి, ఐ విల్ నాట్ డినై దట్ ఫ్యాక్ట్. కానీ ఏంటి అంటే గత 70 years నుంచి కీమోథెరపీ అందుబాటులో ఉంది. కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవాళ వచ్చినా మాకు ఇదే తెలుసు. సో ప్రియంటివ్ గా ఇవాళ రోజున కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ని మేనేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనమాట. సో ఇవాళ రోజున
ఒక 10-15 ఏళ్ళ ముందు కీమోథెరపీ వల్ల వచ్చే టాక్సిటీస్ తో పోలిస్తే ఇవాళ రోజున ఆ టాక్సిటీస్ ని బెటర్ గా మేనేజ్ చేస్తాం. సో హెయిర్ ఫాల్ అనేది వాటి రోజు ఖచ్చితంగా జరుగుతుంది కాదు. స్కాల్ప్ కూలింగ్ అనే ఒక డివైస్ యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కండిషగలుగుతాం. రక్త కణాలు తగ్గకుండా కీమోథెరపీ తర్వాత బూస్టింగ్ కి ఒక మందు ఇస్తాం అనమాట కీమోథెరపీ అయిన తర్వాత. ఇవాళ రోజున ఎవరు కీమోథెరపీ తీసుకున్న తర్వాత వామిటింగ్స్ కానీ నాజియా కానీ లేకుండా చేయడానికి వీలవుతుంది. సో కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు ఇవాళ రోజున మిటిగేట్ చేస్తున్నాం. సో ఇవాళ రోజున కీమోథెరపీ తీసుకోవడం తర్వాత కూడా పేషెంట్స్ ఆర్ లివింగ్ నార్మల్ లైఫ్, దే గెటింగ్ బ్యాక్ టు వర్క్. సెకండ్ వచ్చేసి ఏంటంటే కీమోథెరపీనే కాదు, ఇంకా బెటర్ గా టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ కూడా ఇవాళ రోజున అందుబాటులో రావటం వల్ల కీమోథెరపీ అవాయిడ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇవాళ రోజున కొత్త రకంగా కీమోథెరపీ, బయోలాజికల్ మిసైల్స్ అంటాం అనమాట. సో సెలెక్టివ్ గా కీమోథెరపీ ట్యూమర్ లోపలే డెలివరీ చేసే మెకానిజమ్స్ కూడా అందుబాటులో రావడం వల్ల ట్రీట్మెంట్స్ ఇవాళ రోజున చాలా ఇంప్రూవ్ అవుతాయి. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేది ఏంటంటే కాస్ట్. సో ఇవాళ రోజున ఇండియాలో చాలా వరకు ఈ మందులు జనరిక్స్ రూపంలో అందుబాటులో ఉండటం వల్ల కాస్ట్ కూడా డ్రాస్టిక్ గా తగ్గిపోయాయి అన్నారు. ఇంతకుముందు 70 లక్షల మంది వాళ్ళ రోజున 10 లక్షలకు వచ్చేసింది ఇమ్యూనోథెరపీ కాస్ట్ అనేది. రానున్న రోజున ఇంకో 2-3 ఏళ్లలో అది 2-3 లక్షలకు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టార్గెట్ థెరపీ ఇంతకు ముందు నెలకి టార్గెట్ థెరపీ ఖర్చు 1,00,000 ఉండేది, వాళ్ళ రోజున 2-3 వేల రూపాయలకి వచ్చేస్తాయి అన్నమాట. సో కాస్ట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా గణనీయంగా తగ్గిపోయి ఇవాళ రోజున ఇవి చాలా వరకు ఆరోగ్యశ్రీలో, ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ అందుబాటులో ఉండటం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ కాస్ట్ కూడా గణనీయంగా తగ్గాయి. ఇది కాకుండా ఇండియన్ గవర్నమెంట్ ఇవాళ రోజున ఏం చేస్తుందంటే చాలా డ్రగ్స్ మీద సబ్సిడీస్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తుంది. రీసెంట్ బడ్జెట్ లో కూడా చాలా డ్రగ్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇచ్చింది. సో దానివల్ల కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ కాస్ట్ తగ్గాయి. ఇది కాకుండా క్లినికల్ ట్రయల్స్ ఇవాళ రోజున ఇండియాలో కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా ట్రయల్స్ ఇండియాలో అందుబాటులో ఉండటం వల్ల లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మనకి ముందుగానే మన పేషెంట్స్ కి రావటం, దానివల్ల పేషెంట్స్ కి ఆ లేటెస్ట్ ట్రీట్మెంట్ బెనిఫిట్స్ ఇంకా డ్రగ్ మార్కెట్ లో రాకముందే అందుబాటులో రావడం వల్ల కాస్ట్ ఇంకా డ్రాస్టిక్ గా పడిపోవడం చూస్తున్నాం అనమాట. సో డాక్టర్, ఇప్పుడు సిటీలో చాలా మంది ఆంకాలజిస్ట్ ఉన్నారు, బట్ ఎవరిని అడిగినా సరే మా ప్రిఫరెన్స్ వచ్చేసి కొప్పాక సార్ దగ్గరికి వెళ్తాను, ఆయన ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది అని చెప్తుంటారు. సో హౌ డూ యూ డీల్ విత్ దట్? డూ యూ హ్యావ్ ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్ టు డీల్ విత్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ హౌ డూ యూ మేనేజ్ యువర్ ట్రీట్మెంట్ ప్లాన్ అండ్ యువర్ టీమ్? Thank you. I'm very humbled with that. Kani, I'm one of the many oncologists in the city, and to that fact. But మా టీమ్ కలెక్టివ్ గా ట్రీట్ చేస్తాను. ఇట్ ఇస్ ఎవర్ అబౌట్ నా పేరు మీద పేషెంట్స్ వస్తారు అన్న దానికంటే మా టీమ్ పేరు మీద చాలా మంది పేషెంట్స్ వస్తారు అనమాట. సో ఐ కలెక్టివ్లీ వర్క్ ఇన్ ఎ టీమ్. సో మా టీమ్ లో రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, మేము చాలా ఇన్వాల్వ్ గా ప్రతి పేషెంట్ చూస్తాం అనమాట. సో అది మా టీమ్ పెద్ద డిఫరెన్షియేటర్. సో క్యాన్సర్ ఏంటంటే ఒక సర్జన్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, కీమోథెరపీ డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనమాట. అదే కనుక ముగ్గురు కలిసి ఒక పేషెంట్ ని చూస్తే వాళ్ళ ఇన్సైట్స్, కాంట్రిబ్యూషన్స్ ఇండివిజువల్ గా పేషెంట్స్ ఇంకా బెటర్ గా ఉన్నాయి. అంటే ఎలా ట్రీట్మెంట్ సీక్వెన్స్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి, ఈ సీక్వెన్స్ లో ట్రీట్మెంట్ రిజల్ట్స్ బాగోకపోతే ఎలా మనం ఇంకా బెటర్ రిజల్ట్స్ చేయడానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది ఒక గ్రూప్ డిస్కషన్స్ ఉండి పేషెంట్స్ అలా ఫోకస్డ్ గా అందరు కలిపి చూస్తే ఖచ్చితంగా పేషెంట్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇంత డిఫికల్ట్ టు ట్రీట్ డిసీజ్ కి ఈ ఎఫర్ట్ లేకపోతే నా ఉద్దేశంలో అవుట్కమ్స్ ఇంప్రూవ్ కావాలి. సో వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ కలెక్టివ్ గా టీమ్ వర్క్ చేస్తేనే ఇక్కడ రిజల్ట్స్ బెటర్ గా ఉంటాయి. సో అందుకనే ప్రాబబ్లీ మా ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవడానికి కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కలెక్టివ్ గా ఒక పేషెంట్ కి ముగ్గురు ఫెసెట్స్ కాంట్రిబ్యూట్ చేస్తే అవుట్కమ్స్ బెటర్ అవుతాయి, దానివల్ల పేషెంట్ లైఫ్ బెటర్ అవుతుంది అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. సో థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు చాలా క్యాన్సర్ గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం జరిగింది, అండ్ ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా మనం స్క్రీనింగ్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఏం వాడాలి, డూస్ అండ్ డోంట్స్ అని కూడా చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో ఆడియన్స్, ఈరోజు మనం క్యాన్సర్ గురించి, దాని వల్ల వచ్చే పరిణామాల గురించి తెలుసుకున్నాం. సో ఇవన్నీ మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో డాక్టర్ చెప్పినట్టే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. So till then, stay happy, stay healthy. Bye-bye.